అట్లుగా రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్లుగా అంటే టీడీపీ పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడానికి వీళ్ళందరూ పక్కా ప్లాన్ ప్రకారం చేస్తే పోలీసులు సహకరించడం అసలు రాష్ట్రంలో ఇలా ఒక పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిన సందర్భం ఉందా? ఎంతోమంది ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఆ రోజున ఎంతోమంది ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు, వారందరూ వారి సమస్యలను చెప్పుకుంటారు, యథావిధిగా కార్యకలాపాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారిగా మూకుమ్మడిగా వచ్చి దాడి చేయడం అనేది, పైగా అంత సెక్యూరిటీ ఉండే జోన్లో ఉన్నప్పటికీ కూడా పోలీసుల సహకారం లేకుండా జరుగుతుందా? ఇక్కడ ఎవరెవరు సహకరించారనేది కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది కదా. ఒకటండి, ఇదేమీ టీడీపీ కేంద్ర కార్యాలయం ఏమీ ఆదివాసీ ప్రాంతాల్లో లేదు. బీజేపీ ఆఫీస్ పక్కనే ఉంది. కాబట్టి డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి పోలీస్ అధికారుల కార్యాలయాల పక్కన ఉన్న దాంట్లో కేంద్ర కార్యాలయంలో దాడి చేస్తూ ఉంటే సమాచారం ఇచ్చినా కానీ చోద్యం చూస్తూ ఉన్నారంటేనే వాళ్ళ అనుమతితోనే ఆఫీస్ మీద కార్యాలయం మీద దాడికి వచ్చారనేది సుస్పష్టం. అవును, సీసీ కెమెరాల్లో కూడా కార్లు ఎవరెవరి తిరిగినాయో కూడా ఇచ్చారు కదా, ఎవరెవరు ప్రోత్సాహంలో ఇచ్చారు కదా, కొంతమంది పారిపోయారు కదా, కొంతమంది హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం తిప్పలు పడ్డారు కదా. ఇవన్నీ కూడా చాలా భారతదేశ చరిత్రలో ప్రతిపక్ష పార్టీ యొక్క కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన సంఘటనలు దేశ చరిత్రలో లేదు. ఏది ఉంటే ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శిస్తుంది, అధికార పక్షం ప్రతిపక్షాన్ని విమర్శిస్తుంది. విమర్శల వరకు పరిమితం తప్ప చేసిన తప్పులని వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపడం వరకే తప్ప దాడులు చేసే సంస్కృతి లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం చూసాం, అంతా విధ్వంసం, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం, నియంత పాలన, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, రాజ్యహింస, విచారణ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టడము, గృహ నిర్బంధాలు చేయటము, హౌస్ అరెస్టులు చేయటము, లేకపోతే నోరెత్తితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేయటం లాంటి సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే సిఐడి కేసే. ఇంకా ఆ రోజు సిఐడి కేసు మామూలుగా పెట్టలేదండి. కడపలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రాజమండ్రిలో విచారించారు. తీసుకొచ్చి రాజమండ్రి వాళ్ళని తీసుకెళ్లి కడప, అనంతపురం, తిరుపతిలో విచారించాడు. ఆ విధంగా రంగనాయకం లాంటి వాళ్ళని, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా చేశారో మనం చూసాం. వాట్సాప్ల్లో వాళ్ళైతే విమర్శించవచ్చు ప్రతిపక్షాలని, ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క మహిళలను కూడా అతి దారుణంగా విమర్శించవచ్చు. కానీ అది ఆనాటి అధికార పార్టీని విమర్శిస్తే వెంటనే పోలీసు వాళ్ళకి ఎక్కడ లేని జవసత్వం వచ్చేస్తుంది. వాళ్ళకి కరెంట్ షాక్ లాగా ఇది వచ్చిందా అనే కప్పన మేలుకు వచ్చే పరిస్థితి. ఆ విధంగా చేశారు. కాబట్టి అదే బానే కొనసాగుద్ది అనే ఉద్దేశంతో ఇందాక మిత్రుడు చెప్పారు, రీసర్వే పేరుతో ఏదో భూములు ఎక్కడ ఉన్నాయని కాదండి. రీసర్వే పేరుతో ఎండోమెంట్స్ ల్యాండ్ ఎక్కడ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి అంటే బంజరు భూములు ఎక్కడ ఉన్నాయి, లేకుంటే గ్రామ కంఠాలు ఎక్కడ ఉన్నాయి, పూడ్చివేసిన చెరువులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పడంతో పాటుగా, తెలుసుకోవడంతో పాటుగా ఒక్కొక్క దాంట్లో ఎక్కడ ఉంటే వాడికి 80 సెంట్లు ఇక్కడ మీకు లెక్క చేయండి ఇచ్చారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో కూడా 10 సెంట్లో 20 సెంట్లో అరెకరమో మీకు లేదయా, మా లెక్కల ప్రకారం ఇంతే ఉంది, తీసుకుంటే తీసుకో, లేకుంటే పో అన్నారు. అంటే ఈ మిగిలిన సొమ్మున భూమిని అంతా కూడా ఒక చోట కేంద్రీకరింపజేసి దాన్ని కాజేయాలని ఒక ప్రయత్నం. దానికి చట్టబద్ధత చేయడానికి ఏం చేశారు, టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు. అంటే ఆ అక్రమాల భూముల్ని కనుక్కొని వాటి ద్వారా నాయకులు లబ్ధి పొంది అక్రమంగా ఆర్జన పొందిన తర్వాత దానికి చట్టబద్ధత కల్పించాలంటే ఏం కావాలంటే టైటిలింగ్ యాక్ట్ కావాలన్నారు. టైటిలింగ్ యాక్ట్ ద్వారా చట్టబద్ధత తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రపతి అది గమనించారు. అరే బాబు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు పనికిరావు పాలనకు అని చెప్పారు. 11 సీట్లు ఇచ్చేసి నీకు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావు పో అన్నారు. కాబట్టి ఇంత కుట్రపూరితంగా 5 సంవత్సరాలు ఈ రోజున ప్రస్తుత ప్రభుత్వానికి ఎంత గడ్డు పరిస్థితులండి. అసలు ప్రతి వ్యవస్థలో కూడా వాళ్ళకు కావలసిన వాళ్ళని చొరబాటు చేసి దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు వాళ్ళ ఏజెంట్లుగా మార్చుకొని, లేదంటే వాళ్ళ సాక్షి పత్రికలో ఉన్న వాళ్ళనో, లేకుంటే భారతీయ సిమెంట్లో ఉన్న వాళ్ళనో, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తలను నియమ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేశారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరించారు.
అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసి పెట్టి పక్కన పడేశారు. ఈ రోజున ఆ వ్యవస్థల్ని ఒక క్రమశిక్షణగా ఒక నిబద్ధతతో నడపడానికి ఈ ప్రభుత్వానికి 2-3 సంవత్సరాలు పట్టింది. అలానే వ్యవస్థని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేశారు, అన్నాంధ్రప్రదేశ్ చేశారు. పోలవరం లేదు, రాజధాని లేదు, అన్ని విధ్వంసాలే కదా. ఇటువంటి విధ్వంసకర చర్యలతో హింసాయుత రాజకీయాలతో పాలన కొనసాగించాలనుకున్నాడు. కానీ దానికి అంతం పలికారు. పాపం జోగి రమేష్ కూడా ఏం తప్పేం కాదండి. మేము కొనుక్కున్నాం కదా, ఇంకో 5 సంవత్సరాలు కూడా మేమే వస్తాము, మేము పాలన ఉన్నప్పుడు మాదే కదా రాజ్యం, మమ్మల్ని ఎవడు అడుగుతాడని చెప్పేసి పాపం ఈ అక్రమాలు ఇంకా ఎక్కువ దోచుకోవచ్చు అనుకున్నారేమో. ఇంకా ఎక్కువ దోచుకోవచ్చు, ఇది కొద్దిగా భాగం ప్రారంభం చేశాం కదా అనుకున్నాడు. కానీ ప్రజలు అరే మీరు ఇలా పనికిరాని పోంటరా అని చెప్పేసి చేదరించుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ బయటకు వచ్చినప్పటికి పాపం ఏం చేయాలో తెలియక లేదు రెడ్ బుక్ అంటాడు ఒకడు. లేదండి, రెడ్ బుక్కి దీనికి సంబంధం ఏంటి అసలు? పాని నువ్వు కాదు, నిజంగా ఈ తప్పుడు కేసులే నిర్ధారణ వచ్చినా వస్తే హైకోర్టులో వేసుకోవచ్చు కదా క్వాష్కి. అయ్యా నా మీద ఏమి లేవు, నేను కొనలేదు, నేను అమ్మలేదు, నేను అగ్రిగోల్డ్కి నాకు సంబంధం లేదు, ఆయన చెప్పట్లేదు నేను అమ్మలేదు చెప్పట్లేదు, తప్పు ఒప్పుకుంటున్నారు కదా మీరు. అట్లా అదే నేను నేరం చెయ్యలేదు అని చెప్పేసి నిజంగా అయితే నువ్వు న్యాయస్థానాన్ని ఆశ్రయించి నీ మీద కేసు తీయించేసుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఆధారాలతో దొరికినాయి. ఆధారాలు వచ్చింది తప్ప రాజకీయాలకి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోద్ది. చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వాడు ఎంతటి వాడైనా కానీ చట్ట ప్రకారంగా నేరానికి పాల్పడినట్టే వాడి మీద నేరారోపణ ఏదైతే చేయబడిందో అది విచారణ జరుగుద్ది, నిర్ధారణ అయితే శిక్ష పడుద్ది. అంతే. దానికి ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు చట్టానికి ఎవరు అతిథులు కారులేదు సార్. సరే రజనీ గారు, ఇప్పుడు